వెల్కమ్ టు ఎంఎంటీవీ తెలుగు. మీ అబ్రహం. ముందున్న చిన్నారి ఇప్పుడు ప్రాణాల కోసం పోరాటం. దాతల దయ కోసం ఎదురు చూస్తున్న అక్షయ ఆరోగ్య పరిస్థితిని వాళ్ళ తల్లిదండ్రుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం పాప ఏ వ్యాధితో బాధపడతా ఉంది? పాపకు వచ్చేసి ఇమ్యూనోడెఫిషియన్సీ బోన్ మ్యారో డిసీజ్తో బాధపడతాం. ఎక్కడ చూపించారు? డాక్టర్లు ఈ వ్యాధి గురించి మీకు ఇచ్చిన సలహా ఏంటి? మేము బెంగళూరు రెయిన్బో హాస్పిటల్ మార్తహల్లి బ్రాంచ్లో చూపించడం జరిగింది. సో డాక్టర్లు ఖచ్చితంగా ఈ పాప బ్రతకాలి అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేటటువంటి ట్రీట్మెంట్ చేయాలి అని వాళ్ళు ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఖర్చు అయింది, మిగతా ఖర్చు ఎంత అవుతుంది అని డాక్టర్లు చెప్పారు. సో పాపకు బెంగళూరుకు వెళ్ళక ముందు ఇక్కడ అనంతపురం పరిధిలో, తర్వాత ఇక్కడ దగ్గరలో ఉన్న డాక్టర్స్తో కలిపి ఒక 15 లక్షల వరకు ఇక్కడ ఖర్చు పెట్టుకున్నాము. అయితే ప్రత్యేకంగా డాక్టర్లు ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనే ట్రీట్మెంట్కు 30 లక్షలు ఖర్చు అవుతుందని వాళ్ళు దానికి సంబంధించిన ఎస్టిమేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే 30 లక్షలతో పూర్తి క్యూర్ అవుతుంది అని ఏమన్నా హామీ ఇచ్చారా? అవును సార్, దీనికి ఉన్నటువంటి పరిష్కారము పాప లైఫ్ సర్వైవ్ అవ్వాలంటే ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ద్వారా 100% క్యూర్ అనేది ఉంటుంది అని డాక్టర్లు కూడా వాళ్ళు నిర్ధారించడం జరిగింది. ప్రస్తుతం మీరు చూస్తే ఆర్థికంగా చాలా లేని పరిస్థితి, అలాగే డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఏదో వచ్చిన చాలీ జీతంతోనే కాలం వెల్లదీస్తున్నారు. మరి ఇప్పటి వరకు ఎవరన్నా ఆర్థికంగా ఆదుకోవడం కానీ దాతలు ఎవరన్నా సాయం చేయడం జరిగిందా? అవును సార్, వాస్తవానికి ఈ యొక్క ట్రీట్మెంట్కి సంబంధించిన ప్రొసీజర్ అనేది లాస్ట్ అక్టోబర్లో స్టార్ట్ చేశాము. అక్టోబర్లో ఇట్లా మీడియా ముఖంగా సోషల్ మీడియా ద్వారా చేయడం వల్ల ఇప్పటి వరకు మరి దేవుని దయతో అందరి దాతల సహకారంతో ఒక 20 లక్షల రూపాయల వరకు మేము పొందుకోవడం జరిగింది. ఇక మిగిలినటువంటి 10 లక్షలు కూడా మాకు సమకూడినట్లయితే, దాతలు సహకరించినట్లయితే పూర్తి స్థాయి ట్రీట్మెంట్కు మేము వచ్చే నెలలో వెళ్ళడానికి అవకాశం ఉంది. వైద్యులు ఎంత సమయాన్ని ఇచ్చారు, అలాగే మిగిలిన ఆర్థిక వనరులను మీరు ఎలా సమకూర్చుకోగలుగుతున్నారు? డాక్టర్లు వచ్చేసి ఈ ట్రీట్మెంట్ 6 నెలల లోపల చేయాలని వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడు ఈ మార్చి గడిస్తే 6 నెలలు పూర్తవుతుంది. అయితే మాకు ఇంకా 10 లక్షల రూపాయలు ఈ ట్రీట్మెంట్కి అవసరం ఉంది. సో ఈ 10 లక్షల రూపాయలను కూడా మేము దాతల మీదే ఆధారపడాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. సో కాబట్టి దాతలు సహకరించినట్లయితే ఈ పాప ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళు అవుతారు. సో అన్నీ సమకూరితే ఏప్రిల్లో మేము ఈ ట్రీట్మెంట్ని ప్రారంభించడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. నీ పేరేంటమ్మా? నా పేరు అక్షయ గ్రేస్. ఎన్నో తరగతి చదువుతున్నావు? 7th క్లాస్. ప్రస్తుతం నీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? పాప ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి క్షీణించడాన్ని బట్టి గత 6 నెలల నుంచి స్కూల్కి కూడా వెళ్ళలేకపోతుంది. తనెంతో తన తమ్ముడు చెల్లితో ఆడుకోవాలనున్నా ఆడుకోలేనటువంటి పరిస్థితి. బాగా చదువుకునేటటువంటి ఆశ కలిగినా కానీ తన అనారోగ్య స్థితిని బట్టి చదువుకోలేని పరిస్థితిలో ఉంది. ఎక్కువగా పడుకోవాలనే ఆశతోనే ఉంటుంది. నాకు టీచర్ అవ్వాలని ఆశ. నా ఆరోగ్యం మెరుగుపడితే ఎంతో మందికి చదువు చెప్తాను. ఇంతవరకు సాయం అందించిన ప్రతి ఒక్కరికి కూడా మా కుటుంబం తరపున హృదయపూర్వకంగా మా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. ఇక మిగిలినటువంటి 10 లక్షల రూపాయలు కూడా అవసరం ఉంది. మీకు తోచిన సాయం అందించినట్లయితే పాప యొక్క ఆరోగ్యాన్ని, పాప యొక్క జీవితాన్ని నిలబెట్టిన వారు అవుతారు. సో అందరికీ కూడా మా చేతులు జోడించి నమస్కరిస్తున్నాము. ప్రస్తుతం చిన్నారి అక్షయను చూసాం, అలాగే అక్షయ మాటలు కూడా విన్నాం. తన గోల్ ఏంటి అనేది కూడా తను ఎంతో క్లుప్తంగా మరి మన ఎంఎంటీవీ తెలుగుకి తెలియజేసింది. అలాగే దాతలు సహాయం చేసినట్టయితే మన చిన్నారి అక్షయకి
బంగారు భవిష్యత్తును ఇచ్చిన వారమవుతాం. దాతలు చేసే చిన్న సహాయమే చిన్నారి అక్షయ బంగారు భవిష్యత్తుకు పునాది అవుతుంది. కాబట్టి ప్రతి దాత సహకరించవలసిందిగా ఎంఎంటీవీ తెలుగు తరఫున కోరుచున్నాం.